మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి షాక్ తగిలింది. 3 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీజేపీ అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించడంతో బీజేపీ 3వ అభ్యర్థి ఎన్నికయ్యారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. వాళ్ళకి ఏ సంస్థలు, ఏ రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేదు. అన్నిటి కూడా డిస్మాంటిల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలా నామినేషన్ తిరస్కరించినటువంటి తీరు, అదే జార్ఖండ్లో నామినేషన్ యాక్సెప్ట్ చేసిన తీరు, రెండు కూడా చూస్తే అక్కడ అసలు నింపాల్సిన పద్ధతులు నింపలేదు ఫాము, తప్పులు తడక, అక్కడ కూడా కేసులు పెండింగ్ ఉన్న ఆ వ్యక్తి మీద. బట్ అలాంటి వ్యక్తి ఒక నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ గాంధీవాది, గాంధీ ప్రిన్సిపల్స్ నమ్ముకున్నటువంటి అతి కొద్ది మంది నిజాయితీ పరులు ఒక ఆవిడ, ఒక మహిళను కూడా చూడకుండా ఇంత అన్యాయం చేసినారంటే, ఇంత మోసంగా గెలిచినారంటే దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. మోడీ ప్రవర్తన, మోడీ యొక్క పరిపాలన ఏ రకంగా జరుగుతుందో. రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలంతా అక్కడ. డెఫినెట్గా రాష్ట్రపతి అన్న దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. అక్కడన్నా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి షాక్ తగిలింది. 3 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీజేపీ అభ్యర్థులు. అయితే దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నామినేషన్ ని తిరస్కరించడంతో బీజేపీ 3వ అభ్యర్థి ఎన్నికయ్యారు. అంతేకాకుండా మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ చెప్తోంది. రేపు 62 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవబోతున్నారు. ఇక రేపే సుప్రీంలో మీనాక్షి పిటిషన్ పై కూడా ఎంక్వైరీ జరగబోతోంది. సుప్రీం తీర్పు ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈసీ తీరుపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు రాష్ట్రపతిని కలవబోతున్నారు.